మాన్యంలో పంటలు పండించి కడుపు నింపుకుంటున్న నిరుపేద రైతుల నోటి నుంచి బువ్వలాక్కునేందుకు చేస్తున్న యత్నం ఇది. గ్రామంలోని దేవాదాయ భూముల్లో సాగు చేసుకుని తమ బ్రతుకు తెరువు చూసుకోవడంతో పాటుగా దేవుడికి కౌలిచ్చే రైతులను నిలువులా ముంచెత్తే పన్నాగం ఇది. దేవుడి మాన్యాలు వ్యవసాయానికి పనికిరావన్న పత్రాన్ని పుట్టించి అట్టి భూములను సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుని భూమిలేని కౌలు రైతులను బజార్న పడేసేందుకు జరుగుతున్న కుట్రపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లా సవాయిగూడెం గ్రామంలో తరతరాలుగా కౌలు చేసుకుని జీవనోపాధి పొందుతున్న రైతులకు కష్టకాలం వచ్చి పడింది. దేవాలయానికి కూడా కౌలు చెల్లిస్తున్న రైతులను కాదని సోలార్ ప్లాంట్ కు దేవాదాయ శాఖ భూములను కట్టబెట్టింది. ఈ లీజు వ్యవహారంపై గ్రామ రైతులు తీవ్ర ఆగ్రహం చెందుతున్నారు. ఇదంతా కుట్రపూరితంగా జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంతో సారవంతమైన భూమిని రాళ్లు రప్పలు ఉన్నాయని, సాగుయోగ్యం కాదని తేల్చడం, దానికి అనుగుణంగా ధృవపత్రం జారీ కావడం, సదరు భూమిలో సోలార్ ప్లాంట్ వేసేందుకు అనుమతులు పొందడంపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం భూమి దేవుని మాన్యము సర్వే నెంబర్ 117లో 10 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమి చాలా సంవత్సరాల నుంచి మా గ్రామ రైతులు ఎవరైనా భూమి లేని వాళ్ళు, కౌలుకు చేసేవాళ్ళు ఆ భూమి శిస్తు చేసి ఆ డబ్బులను దేవునికి గుడిలో ఉన్న ఆంజనేయ స్వామికి చెందితే ఆ డబ్బులతో ధూపదీప నైవేద్యాలకు నడుస్తున్నది. ఇప్పుడు దాని రాజకీయ లబ్ధి కోసానికి గ్రామ సభలో చెప్తే కూడా వినిపించుకోకుండా ప్రైవేట్ కంపెనీలకు, కార్పొరేట్లకు సోలార్ పెట్టడం వల్ల కౌలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సవాయిగూడెం గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయానికి 16 ఎకరాల మాన్యం ఉంది. సదరు భూమిలో అనాది నుంచి గ్రామానికి చెందిన కొంతమంది రైతులు కౌలు చేసుకుంటున్నారు. వారిపై ఆధారపడి అనేక మంది రైతు కూలీలు కూడా తమ కడుపు నింపుకుంటున్నారు. కాగా ఇటీవలి కాలంలో సదరు భూమిలో 10 ఎకరాలకు పైగా నిరుపయోగంగా ఉంది. ఆ భూమిలో రాళ్లు రప్పలు ఉన్నాయని పై అధికారులకి ప్రతిపాదనలు పంపారు. దాంతో సదరు భూమిని ఇతర అవసరాలకు వాడుకునేందుకు వీలుగా అధికారులు అనుమతులు ఇచ్చారు. అధికారుల సూచన మేరకు 4 ఎకరాల భూమిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్నాళ్లు సారవంతమైన భూమి ఇప్పుడు సాగుయోగ్యం కాకుండా ఎలా పోతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమకు ఉపాధి లేకుండా చేసి సోలార్ ప్లాంట్ కు భూములు ఇవ్వడంపై రైతులు ఆగ్రహం చెందుతున్నారు. సాగు భూమిలో సోలార్ ప్లాంట్ పెడితే ఆందోళనను తీవ్రతరం చేస్తామని కౌలు రైతులు హెచ్చరిస్తున్నారు. ఇది దేవుని మాన్యం భూమి 117 సర్వే నెంబరు. ఇది దాదాపుగా 10 ఎకరాల పైన ఉంటుంది. ఇది గతంలో 3-4 రైతులు కూడా కౌలు చేసుకొని జీవనం సాగిస్తుండేవారు. ఇది ఇప్పుడు సోలార్ ప్లాంట్కి ఇవ్వడం వల్ల రైతులు నష్టపోతున్నారు. దీంతో పాటుగా రైతులకే ఇస్తే కొంతమంది రైతులు చేసుకొని కూలీలు బాగుపడతారు. దాంతోపాటు ట్రాక్టర్ వాళ్ళు బాగుపడతారు. కూలీలు, ట్రాక్టర్ వాళ్ళు బాగుపడడంతో పాటుగా అంటే వ్యవసాయంతో పాటుగా అన్ని రంగాలకు ఉపయోగపడుతుంది. సోలార్ ప్లాంట్ వేయాలంటే పనికిరాని భూములు వస్తుంటాయి. ఇది వ్యవసాయానికి మంచి యోగ్యమైన భూమి. రైతు కూలీలుతో పాటు అందరూ బతికే భూమి. ఈ కౌలు రైతులు బతికే భూమిని తీసుకుపోయి సోలార్ ప్లాంట్కి వేస్తే రైతు కూలీలు నష్టమవుతారు కదా. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని దానికి అధికారులు కౌలు రైతులకి ఇవ్వాలని కోరుకుంటున్నారు. పొలానికి ఆనుకొని పై భాగాన బీమా ప్రాజెక్టు కాల్వ కూడా ఉందని, భవిష్యత్తులో పంటలు పండించుకోవడానికి మంచి అవకాశమని రైతులు వాదిస్తున్నారు. ఇక్కడ 100 మంది వరకు ఉపాధి పొందుతున్నారని చెబుతున్నారు. కెనాల్ లెక్కన దగ్గరనే ఈ పొలం పక్కనే కెనాల్ పోయింది. నీల నిరంజన్ రెడ్డి గారు కెనాల్ ఇక్కడ పోయింది కాబట్టి రేపు రైతు ఆ నీళ్ళు వస్తే ఇక్కడ అందరూ ఇక్కడ 4 బతకగలుగుతారు. కాబట్టి దయచేసి ఇక్కడ ప్లాంట్ ఇక్కడ తీసేసి సోలార్ ప్లాంట్ తీసేసి ఎక్కడైనా గవర్నమెంట్ ఉన్నదా సైడు మస్తు ఉంది, స్థలం ఉంది, అక్కడ వేయండి.
ఆల్రెడీ కూడా ఇది ఆల్రెడీగా ఈ సర్పంచులు అందరూ ఇది కూడా పర్మిషన్ లేకుండా, వార్డు నెంబర్ కూడా పర్మిషన్ లేకుండా, మేము కూడా ఒక 5 మంది వార్డు నెంబర్లు ఉన్నాం, వాళ్ళకు కూడా మేము తెలియజేసినాము. అయినా వార్డు నెంబర్లు కూడా కొట్లాడితే కూడా అక్కడ మేము చేసుకుంటాం, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, మేము వేసేది అని అంటున్నారు. కాబట్టి కౌలు రైతు అక్కడ బతుకుతున్నారు కాబట్టి 4-5 కుటుంబాలు బతుకుతున్నారు కాబట్టి 100 మంది బతుకుతారు కాబట్టి దయచేసి మీరు ఇక్కడ దయచేసి ఇక్కడ సోలార్ ప్లాంట్ తీసేసి ఎక్కడన్నా గవర్నమెంట్ ఉన్న ల్యాండ్లో వేయండి. అధికారుల తీరుపై సవాయిగూడెం గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆయన సమాధానం కోసం వేచి చూస్తున్నారు.